హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరపుల్లి. ఈరోజు వీడియోలో నేను మీకు ఫ్రూటీని ఈజీగా బయట కొన్న వాటిలానే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీటిని మనం ఐస్ క్రీమ్స్, కేక్స్, ఇంకా డెజర్ట్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. బయట ఈ మధ్యకాలంలో సరిగ్గా దొరకట్లేదండి. దొరకకపోయినా ఇలా ఇంట్లోనే చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. దీనికోసం ఇక్కడ పుచ్చకాయ తిన్నాక మిగిలిన పార్ట్తో చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు పచ్చి బొప్పాయి అయినా యూస్ చేయొచ్చు. టేస్ట్ అయితే సేమ్గానే వస్తుందండి. నేనైతే ఇక్కడ హాఫ్ పుచ్చకాయతో చేస్తున్నాను. ముందుగా దీని మీద ఉన్న సాఫ్ట్ పార్ట్ అంతా రిమూవ్ చేసేసుకోవాలండి. సాఫ్ట్ పార్ట్ అంతా పూర్తిగా రిమూవ్ చేశాక బ్యాక్ సైడ్ ఉన్న పీల్ని కూడా పీల్ అవుట్ చేసేసుకోవాలండి. ఇలా అంతా రిమూవ్ చేశాక హార్డ్గా ఉన్న పార్ట్ని మాత్రమే మనం యూస్ చేసుకోవాలండి. తర్వాత వాటిని ఇలా వీలైనంత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసే ముక్కల సైజుని బట్టే ఫ్రూటీ సైజ్ అనేది ఆధారపడి ఉంటుందండి. అందుకనే వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నీళ్ళని బాయిలింగ్ పెట్టుకుని మరుగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలన్నిటిని వేసి ఒక 3 నిమిషాల పాటు మీడియం హీట్ మీద బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా బాయిల్ చేస్తే చల్లారేలోపు ముడుచుకుపోతాయండి. అందుకే ఒక 3 మినిట్స్ పాటు మాత్రమే బాయిల్ చేసి ముక్క కొద్దిగా గట్టిగా ఉండగానే ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా స్ట్రైనర్లో వేసి పెడితే ఎక్సెస్ వాటర్ అంతా బయటికి వచ్చేస్తుందండి. ముక్కలన్నీ పూర్తిగా చల్లారాక ఒక బౌల్తో ముక్కలన్నీ కొలిచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నాకైతే 2 కప్స్ అయ్యాయి. 2 కప్స్ ముక్కలకి హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకోవాలండి. 4 వంతులకి ఒక వంతు పంచదార అనమాట, అది కొలతండి. ఈ షుగర్ని ఒక బాండ్లీలో వేసుకుని దానిలో పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మీడియం హీట్లో షుగర్ కరిగే వరకు బాగా మరగనివ్వాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. షుగర్ కరిగి ఇలా కొద్దిగా తీగపాకం వచ్చాక ఇంచుమించుగా బంకగా అయ్యాకండి, మరీ ఎక్కువ తీగపాకం రావక్కర్లేదు. పుచ్చకాయ ముక్కలన్నీ వేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి బాగా బాయిల్ అవనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒక 4-5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసి 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఖచ్చితంగా ఏదో ఒక ఎసెన్స్ యూస్ చేయాలండి. అప్పుడే పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పీసెస్ని పాకంతో సహా నేనైతే ఇక్కడ 3 కప్స్లో వేసుకున్నాను. మీ దగ్గర ఉన్న ఫుడ్ కలర్స్ని బట్టి మీరైతే డివైడ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. గ్రీన్ కలర్ అయితే లేదండి. అది మీ దగ్గర అది అవైలబిలిటీలో ఉంటే మీరు ఆ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక కప్పులో లెమన్ ఎల్లో కలర్, నా దగ్గర వేరే కలర్ లేదని చెప్పి నేను ఇక్కడ లెమన్ ఎల్లో కలర్ అలాగే రెడ్ కలర్ని కలిపి ఒక కలర్ కింద యాడ్ చేశాను. అలాగే నెక్స్ట్ బౌల్లో ఓన్లీ రెడ్ కలర్ వేసుకున్నాను. ఇలా అన్ని కలర్స్ వేసుకుని కలిపేసుకుని ఒక మూత పెట్టి ఓవర్ నైట్ అంతా అలాగే వదిలేసి ఉంచాలండి. లేదా ఒక 10 అవర్స్ టు 12 అవర్స్ అయినా ఖచ్చితంగా అలా నానబెట్టి ఉంచుకోవాలి. అలా ఉంచితే పాకాన్ని అనేది బాగా పీల్చుకుంటాయి అన్నమాట. మార్నింగ్ చూస్తే పాకం అంతా బాగా పీల్చుకుని ఇలా మంచిగా రెడీ అవుతాయి. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి కానీ లేదా ఇలా టిష్యూస్ పైన వేసి బాగా ఆరనివ్వాలండి. పూర్తిగా ఆరే వరకు ఫ్యాన్ గాలికి కానీ లేదా అలాగే డైరెక్ట్గా అయినా ఉంచేసుకోవచ్చండి. ఎండలో మాత్రం పెట్టకూడదు. ఇదిగోండి, ఇలా పూర్తిగా ఆరి పొడిగా అవ్వాలి. ఇలా ఆరాక వాటిని ఎయిర్ టైట్ బాక్స్లో కానీ లేదా గాజు డబ్బాలో కానీ వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేస్తే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటాయండి. కావలసినప్పుడు తీసుకుని యూస్ చేసుకోవడమే. సేమ్ టేస్ట్ అయితే బయట కొన్నట్టే ఉంటాయి. పపాయతో చేస్తే కొద్దిగా గట్టిగా ఉంటాయి, ఇలా చేస్తే కొద్దిగా సాఫ్ట్గా వస్తాయండి. అంతే డిఫరెన్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.